హాయ్ స్టూడెంట్స్, మనం పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ ఎన్ఎంఎంఎస్ టెస్ట్లో ఫస్ట్ 1-2 క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 25, 25, 25, 26 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఒకసారి పరిశీలిస్తే ఒకసారి మాత్రం 26 ఉంది కాబట్టి మధ్యలో ఈక్వల్ టు చెల్లుబాటు కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో ఫస్ట్ వన్ వచ్చేసి డివైడెడ్ బై తీసుకుంటే 25 డివైడెడ్ బై 25 ప్లస్ 1 అవుతుంది. ఇది లేదు ప్లస్ ఈ 25 డివైడెడ్ బై 25 1 అవుతుంది. 1 ఇక్కడ ప్లస్ ఉంటే 1 ప్లస్ 25 26 అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు పెట్టాలి. అంటే ప్లస్ డివైడెడ్ బై ఈక్వల్ టు అన్నా ఉండాలి, లేదా డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు అన్నా ఉండాలి. సో ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్లో డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి అంటే 25 డివైడెడ్ బై 25 ప్లస్ 25 ఈక్వల్ టు 26. అంటే దీని వాల్యూ 1 అవుతుంది. 1 ప్లస్ 25 అంటే 26 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ టు అవుతాయి కాబట్టి డివైడెడ్ బై ప్లస్ 26 ఉన్న ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 43, 38, 27, 3 ఇలా 4 నంబర్స్ ఉన్నాయి. ఈ 4 నంబర్స్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇచ్చినటువంటి గుర్తులు తప్పు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం తీసుకోవాలి. ఆప్షన్స్లో తీసుకునేటప్పుడు నిన్న చెప్పుకున్నట్లుగా ముందు నంబర్స్ మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అనేది చూడండి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ ప్లస్ 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 ఉండేటివి 3 ఉన్నాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. సో మొదట ప్లస్ తీసుకుంటే 43 ప్లస్ 38, 43 ప్లస్ 38 అంటే 70, 81 వస్తుంది. సో ఈ రెండింటికి మధ్య 81 వచ్చేసే ఒక రిలేషన్ ఏమైనా ఉందా అంటే 27 3s are 81 అంటే ఇక్కడ మీ ఇంటూ ఉంటే సరిపోద్ది. సో ఇక్కడ మనకు మొదట ప్లస్ తీసుకోవాలి, చివరిది ఇంటూ తీసుకుంటే 81 అనేది ఈక్వల్ అవుద్ది. కాబట్టి మధ్యలో ప్లస్ ఈక్వల్ టు ఇంటూ ఉన్న ఆప్షన్ ఎక్కడుందో చూసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు ప్లస్ ఈక్వల్ టు ఇంటూ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది.